మాజీ మంత్రి మాజీ సిబిఐ డైరెక్టర్ విజయ రామారావు కుమారుడి ఇంటిపై ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. వ్యాపారవేత్త శ్రీనివాస్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులోని కంపెనీలు, ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి 300 కోట్ల రుణాలు తీసుకున్నాడని శ్రీనివాస్పై ఆరోపణలున్నాయి. గతంలోనే శ్రీనివాస్పై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పరమేష్, సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు కుమారుడు శ్రీనివాసరావు కళ్యాణరావుకు సంబంధించిన ఇంటి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు కొనసాగిస్తాం. అయితే తన తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని బ్యాంకు నుంచి దాదాపు 300 కోట్ల రూపాయల రుణం తీసుకున్న శ్రీనివాస్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు నిర్వహించారు. అయితే గతంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీల నేపథ్యంలో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ దొరికిన సందర్భంగా ఈ రోజు హైదరాబాద్, బెంగళూరులోని శ్రీనివాస్ కంపెనీలకు సంబంధించిన అన్ని ఇళ్లపైన కూడా ఏకకాలంగా దాడులు నిర్వహిస్తున్న దాదాపుగా కొన్ని గంటలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిజినెస్ మ్యాన్ శ్రీనివాస్ ఇంటి మీద దాడులు కొనసాగిస్తున్న నేపథ్యాన్ని మనం పరిశీలించవచ్చు. అయితే గతంలో బెంగళూరులోని నేషనల్ బ్యాంక్ నుంచి దాదాపు 300 కోట్ల రుణం తీసుకుని చెల్లించలేదని, అలాగనే సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు కుమారుడైనందువల్ల ఆయన పదవిని అడ్డు పెట్టుకుని ఈ రకంగా రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగవేదాడుగా మిగిలిపోయిన నేపథ్యంలో గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అయితే ఐటీ దాడులు గతంలో జరిగినాయి. కానీ ఇప్పుడు సడన్ గా హైదరాబాద్, బెంగళూరులోని శ్రీనివాస్ సంబంధించిన కంపెనీలు, తర్వాత అతనికి సంబంధించిన ఇళ్లపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు కొనసాగిస్తూ ఉంది. అలాగనే దాదాపు కొన్ని గంటలుగా జరుగుతున్న ఈ దాడిలో పలు కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసింది కూడా మనకు సమాచారం అంతా ఉంది. పరమేష్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.